హలో నమస్తే. హీరో వ్లాగ్ వచ్చేసి మనం అయితే క్రికెట్ కి అయితే వెళ్ళబోతున్నాం. హీరో అయితే సండే కదా, ఫుల్ ఎంజాయ్ అయితే ఉండబోతుంది. మరి చూసేద్దాం హీరో పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. వీళ్ళైతే ఎవ్వరు రాకముందుకైతే గ్రౌండ్ కి అయితే స్టార్ట్ అయిపోయారు. వీళ్ళు ఈడండి వికెట్లు, ఒకడు బ్యాట్, వీడు సిగ్గు అయితే పడుతున్నారు మామ. వీళ్ళైతే వీళ్ళిద్దరు పెద్ద బ్యాట్స్మెన్స్ కాబట్టి వీళ్ళైతే అందరికాడికి ఫస్ట్ అయితే గ్రౌండ్ కి వచ్చారన్నమాట. ఆపోజిట్ టీం ప్లేయర్స్ అయితే అందరు వచ్చేసారు, కానీ మా టీం ప్లేయర్స్ అయితే ఇంకా రాలేదు. ఆపోజిట్ టీం అయితే ఆల్మోస్ట్ ఇక కొట్లాటకైతే వచ్చేసారు. ఇంకా టాస్ వేయలేదని టాస్ అయితే ఆలస్యం అయ్యింది. ఇక మా టీం వచ్చే లోపు మరి టాస్ అయితే వాళ్ళే గెలిచేశారు. అంతలోపు ఒకసారి మా పిచ్ అయితే చూసేయండి, ఏ రేంజ్ లో ఉందో ఒకసారి కింద కామెంట్ లో వేసుకోండి. మా పిచ్ అలాగే గ్రౌండ్ చూడండి, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. టాస్ వాళ్ళు గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఇక మా ఒళ్ళు వచ్చేలోపు ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందంటే నేనైతే బ్యాటింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నా. ఇక ఈ రోజు అయితే దుమ్ము లేపుదామని మైండ్ లో అయితే ఫిక్స్ అయిపోయా, కానీ ఏం జరుగుతుందో ఏమో చూడాలి. ఒక పక్క నేను బాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకో పక్క మా వాళ్ళు చాలే పోయి ఆపి ఇంకేం చేస్తున్నావు, బ్యాటింగ్ ప్రాక్టీస్ వచ్చి వికెట్లు బాతు అంటే మా వాళ్ళందరూ ఇక వికెట్లు బాతడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక వికెట్లు బాతడం అయితే అయిపోయింది. ఇంకా అంతటితో ఆగుతారా, మా వాళ్ళు అయితే బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా మొదలు పెట్టేశారు. మరి చూడండి, మా వాడైతే ఫస్ట్ బౌలింగ్ నేను వేస్తా అంటూ ముందుగా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి మా వాడు వేస్తాడా లేదా ఇంకొకటి వేస్తాడా చూడాలి. ఇక మనోడైతే పక్కకు పెట్టి ఫస్ట్ ఓవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. వచ్చి రాగానే మనోడైతే ఆ పిగాడు ఫస్ట్ బాలే 6 కొట్టించుకున్నాడు. भला पकड़े रहा वो नीनो नीनो बाबू मगर आ जाना मीगे पकड़ने ఎవరంట పరాడు సింగిల్ ఏ బాల్ మా ఆపోజిట్ టీం అయితే దుమ్ము లేపేసింది. మా 8 ఓవర్లకు అయితే 102 స్కోర్ అయితే టార్గెట్ చేసింది. మరి మాకైతే 103 టార్గెట్ ఇచ్చింది. మరి చూడాలి మేము టార్గెట్ ని చేజ్ చేస్తామా లేదా. మా వాళ్ళు మంచిగా బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో అయితే నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ ఆడుతున్నారు, కానీ తీరా చూస్తే మా వాడు ఇలా సెల్ఫ్ అవుట్ అవుతాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మావా. కొడితే మిషన్ లో వాడాలి. ఓవర్కి 15 కొట్టాలన్నప్పుడు 2 ఓవర్లు మిగిలిండే. వీడు మంచిగా ఆడుతుండే, ఏదో ఊపు మీద ఉన్నాడు, 6 కొడతాడు అనుకుంటే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక 2 బాళ్ళకి 10 కొట్టాల్సి ఉంది. ఇక మన బ్యాటింగ్ సమయం అయితే వచ్చేసింది. నేను వెళ్ళగానే ఫస్ట్ బాల్ కి అయితే 4 కొట్టేసా. ఇక ఒక బాల్ కి అయితే 6 రన్స్ కొట్టాల్సి ఉండే. మా వల్ల మొఖాలలో అయితే మొత్తం మాడిపోయినాయని చెప్పొచ్చు. మరి వీడు కొడతాడా లేదా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ తీరా నేనైతే ఒక బాల్ కి 6 కొట్టి మ్యాచ్ అయితే గెలిపించేసా మావా. ఒక్కసారిగా అయితే మా వాళ్ళ మొఖాలలో అయితే నవ్వు వచ్చేసింది. మరి 6 కొట్టి మ్యాచ్ గెలిచడంతో అయితే అందరు చాలా ఆనందంగా అయితే ఉన్నారు. మరి ఈ మ్యాచ్ అయితే మేము గెలిచేసాం మావా. మరి ఇక అందరూ ఇంకా మ్యాచ్ అయిపోయిందని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ రోజు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్